లూకా సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, నేడు ఈ వాక్య భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమేన్. చాలామంది అడిగే ప్రశ్న, ఎంత స్తుతించినా కూడా దానికి ఫలితం పొందుకోలేకపోతున్నాం ఏంటి? కొందరు థ్యాంక్ యూ జీసస్ అని రాసిన వెంటనే, స్తుతించిన వెంటనే అద్భుతాలు వారు పొందుకోగలుగుతున్నారు, గొప్ప సాక్ష్యాలు చెప్పగలుగుతున్నారు. కానీ నేను ఎంత స్తుతించినా నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, నేను ఏ సాక్ష్యం చెప్పలేకపోతున్నాను అని అడుగుతున్నారు. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో ఆశతో ఆసక్తితో విందాం. ఇక్కడ మనం లూకా సువార్తలో చూసినట్లయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. ఇది ఎవరి గురించి రాయబడి ఉంది? ఎవరి గురించి చెప్పబడుతుంది? తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి విందు చేయిస్తున్నాడు. అప్పుడు పెద్ద కుమారుని గురించి పలకబడిన మాటే ఇది. అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. ఈరోజు మనందరము చేస్తున్న పని ఇదే. చేదు, ఇంకా క్షమించరాని మనసు, కోపము, ఆగ్రహము, ద్వేషము, స్వార్థము, ఇతరులను చూసినప్పుడు అసూయ, అయ్యో వారికి వచ్చిందే నాకు రాలేదే అన్న అసూయ, ఇలాంటివన్నీ స్వభావాలతో మనం దేవుని సన్నిధిలో ప్రవేశించజాలము. ఇవన్నీ కలిగి ఉండి మనం ఒకవేళ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి స్తుతించాలి అనుకున్నా కూడా సరిగ్గా స్తుతించలేము. ఒకవేళ కష్టంగా స్తుతించినా కూడా దాని ఫలితం మనం పొందుకోలేము. ప్రభువుకు ప్రీతికరమైన ఆరాధన మనం చేయలేకపోతాము. ప్రభువును సంతోషపెట్టే స్థుతులను మనం చెల్లించలేకపోతాము. చేదుతో నిండిన పెద్ద కుమారుడు తండ్రి ఏర్పాటు చేసిన విందులోనికి ప్రవేశించలేకపోయాడు. కారణం, అతడు కోపంతో ఉన్నాడు, చేదు అయిన హృదయముతో నిండి ఉన్నాడు. అందుకే అతడు సంతోషించలేకపోయాడు. అక్కడ చూస్తే మనం తండ్రి విందులో పాల్గొనుటకు ఆహ్వానించినా కూడా విరక్తితో, అసూయతో, కోపముతో, ద్వేషముతో వెలుపలనే నిలిచి ఉండిపోయాడు ఆ కుమారుడు. పెద్ద కుమారుడు వెలుపలనే నిలిచి ఉండడానికి గల కారణం ఏంటి అంటే, తన సహోదరుని అతడు క్షమించలేకపోయాడు. తండ్రి క్షమించాడు, కానీ తన సహోదరుడు క్షమించలేకపోయాడు. ఈ రోజుల్లో మనందరము చేసే పొరపాటు ఇదే. ఏదైనా చిన్న తప్పు చేస్తే మానవుడు కానీ, తోటి సహోదరుడు కానీ, తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ, భర్త కానీ, భార్య కానీ, ఒకవేళ సేవకులు కానీ, విశ్వాసులు కానీ, మన చుట్టూ ఉన్నవారు కానీ, మనకు తెలిసిన వారు కానీ ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఇంకంతే. వారు తప్పు చేసిన తర్వాత దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కార్చారు, ఎంత క్షమాపణ వేడుకున్నారో, ఎంతగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారో, ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడారో మనకు తెలీదు. దేవుడు వారిని క్షమించినా కూడా మనం క్షమించలేకపోతున్నాము. మనం దేవుని కంటే గొప్పవారమా? అక్కడ తండ్రి క్షమించాడు, కానీ తన పెద్ద కుమారుడు క్షమించలేకపోతున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ఇదే జరుగుతూ ఉంది. మనం మానవులము, సహజంగానే తప్పులు చేస్తూ ఉంటాం, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం, కొన్ని అజ్ఞానముతో చేస్తాం, కొన్ని విర్రవీగి చేస్తాం, కొన్ని జ్ఞానం ఎక్కువై చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు ఎదుటి వాళ్ళను చూసి మనం వాళ్ళు చేసింది తప్పు, వారు ఒక్కసారి తప్పు చేస్తే ఇంకా అదే మన మైండ్లో ముద్రించబడిపోతూ ఉంటుంది. వారిని చూసిన ప్రతిసారి మరలా అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మనం దావీదు తప్పు చేశాడు, కానీ మనం దావీదు అనగానే బెత్షెబా అనే మనకు గుర్తొస్తుంది. బెత్షెబా విషయంలో తప్పు చేశాడు అన్న విషయమే ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది. కానీ దావీదు ఎవ్వరికి కనబడకుండా, ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు. రహస్యంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. రహస్యంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుడు అతన్ని క్షమించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతన్ని నడిపించాడు. మనం అందుకే ఇతరులను చూసిన వెంటనే వారు చేసిన తప్పిదములను బట్టి మనం తీర్పు తీర్చకూడదు. పై రూపాన్ని చూసి ఎప్పుడు మనం తీర్పు తీర్చకూడదు. అందుకే బైబిల్ ఇలాగ సెలవిస్తుంది, బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. ఈ వాక్యంలో మనం చూస్తే మనపై ఎవరికైనా కోపం ఉంటే వారు వచ్చి మనతో సమాధాన పడాలి అని రాయలేదు. కానీ మనపై ఎవరికైనా కోపం ఉంటే మనమే వెళ్ళి మొదటగా మాట్లాడాలంట, మనమే మొదట క్షమించాలి, మనమే ముందడుగు వేయాలి. కానీ మనమైతే ఏం చేస్తాం? వారే తిట్టారు కదా, వారే కోపడ్డారు కదా, వారు అలాంటి తప్పు చేశారు కదా, వారే నాతో ఫస్ట్ మాట్లాడాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది క్రైస్తవునికి ఉండవలసిన లక్షణము కాదు. మనమే ముందడుగు వేయాలి. ఎవరైతే ఫస్ట్ క్షమిస్తారో నిజంగా వారు ధన్యులు.
ఒకవేళ వారికి మనపై కోపం వచ్చినా కూడా మనమే ముందు వెళ్ళి మాట్లాడాలని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. కానీ మనమైతే వారు క్షమించినా మనం క్షమించలేకపోతాం, వారు మర్చిపోయినా మనం మర్చిపోలేకపోతాం, వారు మాట్లాడినా మనం మాట్లాడకుండా మౌనంగా ఉంటాం, వారు కనబడితేనే చాలు మొహం తిప్పేసుకుంటాం. అది క్రైస్తవునికి ఉండవలసిన లక్షణము కాదు. మొదటగా మనమే క్షమించాలి. క్షమించడము అంటే ఇంకా మరలా గుర్తుపెట్టుకోకూడదు. వారిని చూసిన వెంటనే ఒకవేళ ఆ సిచ్యువేషన్ మరలా గుర్తొచ్చినా కూడా వెంటనే ఐ ఫర్గివ్ యూ అని మనసులో మనం చెప్పుకోవాలి. వారితో మనమే ముందుగా మాట్లాడాలి, వారితో ప్రేమగా మాట్లాడాలి. కానీ మనమైతే స్వార్థాన్ని లోపల పెట్టుకొని, క్షమించరాని తనాన్ని లోపల పెట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉంటాము. ఇతరులపైన కోపము, కక్ష, అసూయ ఇలాంటివన్నీ మనం పెట్టుకొని దేవునికి ఎన్ని అర్పణలు అర్పించినా, దేవుని సన్నిధికి ముందుగా మనం పరిగెత్తినా, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డా, దేవుని కొరకు ఎంతగా మనం అర్పించినా కూడా, సభలంటే ముందుగా వెళ్ళి అక్కడ మనం పని చేసినా కూడా మన అర్పణ దేవుడు అంగీకరించడు. మనలో అసూయ, ఇతరులను క్షమించలేకపోవడాన్ని మనం పెట్టుకున్నాము అంటే అది వారికి కాదు నష్టం, మనకే నష్టం, మనకే అనారోగ్య సమస్యను తీసుకొస్తుంది, మనకే హాని చేస్తుంది. ఇది ఎలాంటిది అని ఒక్క మాటలో చెప్పాలి అంటే, మనము విషము తాగి వారెప్పుడు చనిపోతారా అని ఎదురు చూడడంతో సమానం. ఇది మనలో కోపం పెట్టుకుంటే అది మనకే హాని చేస్తుంది. కోపపడుట వలన అనేక జబ్బులు వస్తాయని ఎందరో చెబుతుంటే మనం విన్నాము. అందుకే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్తున్నప్పుడు, ప్రార్థించడానికి కూర్చున్నప్పుడు, స్తుతించడానికి మోకరించినప్పుడు మనం పరిశీలించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. మౌనంగా దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలైనా ముందుగా మౌనంగా గడపాలి. అప్పటి వరకు ఎన్నో బిజీ పనుల్లో ఎందరితోనో మాట్లాడి, ఎంతో కోపపడి, ఆయాసముతో ఆ పనులు ఈ పనులు అలసిపోయి విసిగిపోయి దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన వెంటనే మనం సరిగ్గా ప్రార్థించలేకపోతాం. అందుకే మొదటగా భక్తులు చేసే పని ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో వెళ్ళిన వెంటనే నోరు తెరిచి మాట్లాడేవారు కాదు. కనీసం 2 నిమిషాలైనా మౌనంగా ఆయన సన్నిధిలో ఉండేవారు. ఆయన సన్నిధిని ఆ రీతిగా మౌనంగా ఉండేవారు అనుభవిస్తూ ఆ తర్వాత దేవుని స్తుతించడం ప్రారంభించేవారు. ఈరోజు మీరు ఎంత స్తుతించినా దేవుని నుండి ఒక కార్యం కూడా పొందుకోలేకపోతున్నారు. గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పాలనే ఆశ ఉన్నా కూడా ఒక్క కార్యం కూడా జరిగించబడట్లేదు, ఒక్క సాక్ష్యం కూడా చెప్పే అవకాశం రావట్లేదు అని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీలో ఎక్కడైనా చేదు స్వభావం ఉందా? ఇతరుల గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడుతున్నారా? ఇతరులకు తీర్పు తీరుస్తున్నారా? వారలా వీరిలా. మనిషి ఉన్నప్పుడు ఒక రీతిగా, ఆ మనిషి ముందు ఒక రీతిగా, ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒక రీతిగా మాట్లాడుతున్నారా? మనకు సహజంగానే ఎవరైనా వస్త్రాలు వెరైటీగా వేసుకుంటే అసూయ కలుగుతుంది. సహజంగానే ఇతరులు ఏదైనా చిన్న చిన్న వస్త్రాలు వేసుకున్నా, ఆమెంటి అలా వేసుకుంది, అలా వేసుకోకూడదు కదా క్రైస్తవులు అని వెంటనే నోట్లో నుంచి తీర్పు తీరుస్తూ ఉంటాము. కానీ అది కూడా తప్పే. మనం మాట్లాడే మాటలు ఆ మనిషి వింటే ఎంత బాధపడతాడో కదా. మనం ఒకరికి తీర్పు తీరుస్తున్నాము అంటే మనల్ని గురించి కూడా తీర్పు తీర్చబడుతుందని వాక్యం సెలవిస్తుంది. మనం ఇతరుల గురించి మాట్లాడుతున్నాము అంటే మన గురించి కూడా ఎవరో ఒకరు మాట్లాడుకుంటారు. మనం విత్తిందే మనం కోసుకుంటాం. అందుకే సామెతల్లో ఒక మాట ఉంటుంది, న్యాయమైన తీర్పు తీర్చువాడు క్షేమకరమైన దీవెనలు అట్టి వాని మీదకి వస్తాయంట. ఒక 10 మంది నెగిటివ్ మాట్లాడే వారి మధ్య మనం కూర్చుంటే ఆటోమేటిక్గా వారితో కలిసి మనం కూడా ఇతరులపైన నిందలు వేస్తూ, వారు అలా చేశారు, ఇలా చేశారు, అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగిందని మనం కూడా కొన్ని మాటలను అక్కడ విడుదల చేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా వారు అందరూ నెగిటివ్ మాట్లాడుతున్నా కూడా నీ ఒక్కడివి వారికి ప్రత్యేకంగా వారి గురించి నువ్వు మంచి మాట్లాడగలుగుతావా? అది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. ఇంకొకటి, మనల్ని ఎవరైనా హింసిస్తూ ఉంటే, బాధ పెడుతుంటే, నొప్పిస్తుంటే, అవమానపరుస్తుంటే, చేయని తప్పులు మనపై వేస్తూ ఉన్నప్పుడు కూడా వారితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుని సన్నిధిలో మాత్రమే మనం మాట్లాడాలి. అలా చేసినప్పుడు దేవుడు మన పక్షాన పోరాడతాడు. కానీ మనం ఏం చేస్తాము అంటే ఆ తప్పు నేను చేయలేదని నిరూపించుకోవడానికి వారితో వాదిస్తూ ఉంటాం, గొడవ పెట్టుకుంటూ ఉంటాం, నాదే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. కానీ మనం చేయవలసింది అక్కడ మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో మాట్లాడినప్పుడు దేవుడు మన పక్షాన మాట్లాడతాడు. యేసుప్రభువు వారు అక్కడ తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి కుమారుని పక్షాన శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. చూసారా? అక్కడ శిష్యులతో నిరూపించుకోవాలని యేసుప్రభువు వారు ప్రయత్నించలేదు. నేను ఆయనకి ఇష్టమైన కుమారుణ్ణి, నేను గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి అక్కడ శిష్యుల దగ్గర ప్రయత్నించలేదు. తండ్రితో మాట్లాడుతుంటే తండ్రి నిరూపిస్తున్నాడు యేసుప్రభువు వారు ఎంత గొప్పవాడో. దేవుడు కూడా అంతే. మనం దేవునితో మాట్లాడుతుంటే దేవుడు మన పక్షాన మాట్లాడతాడు. మనం వారితో యుద్ధము చేయకుండా, వారితో పోరాడకుండా దేవుని సన్నిధిలో యాకోబు వలె పెనుగులాడుతూ మనం ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన గొప్ప కార్యములను జరిగిస్తాడు.
మనం ఎంతటి వారమో, ఎంత గొప్పవారమో, ఎంత జ్ఞానం కలిగిన వారమో, ఎంత తలాంతు కలిగిన వారమో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తాడు. దేవుడు మన పక్షాన పోరాడతాడు. దేవుడు మన పక్షాన వాదిస్తాడు. మనం వాదించకుండా, మనం మాట్లాడకుండా ఆయనను కలగజేసుకో అయ్యా అని అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే. ప్రతిరోజు మనల్ని అద్దంలో చూసుకుంటున్న రీతిగానే ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. వాక్యంతో మనల్ని సరి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈరోజు మనం పరిశీలించుకుందాం. నేను ఎవరిపైనైనా కోపం పెట్టుకున్నానా? ఎవరిపైనైనా ద్వేషం పెట్టుకున్నానా? అసూయ నాలో ఉందా? ఇతరుల గురించి నేను చెడ్డ మాటలు మాట్లాడుతున్నానా? కొండెములు ప్రచారం చేస్తున్నానా? అదే నాలుకతో కొండాలు ప్రచారం చేసి, అదే నాలుకతో ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడి, అదే మాటతో దేవుని పొగుడుతూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే ఎలా కార్యాలు పొందుకోగలుగుతాం? కాబట్టి మార్చుకుందాం. మన ప్రవర్తనను మార్చుకున్నప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.